అందరికీ నమస్తే. నేను మీ అనపోసర వెంకటేష్. తెలంగాణ రాష్ట్రంలో నేను కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పవర్ఫుల్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా చేసినటువంటి వెంకటస్వామి గారి యొక్క పెద్ద కుమారుడైనటువంటి ఆయన కూడా మాజీ కార్మిక శాఖ మంత్రిగా పనిచేసారు. ఇప్పుడున్నటువంటి నవతరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళ గురించి. ఎందుకంటే వెంకటస్వామి గారి యొక్క పార్లమెంటు స్పీచ్ వింటే ఇప్పుడున్నటువంటి తరము అసలు ఆనాటి కాలంలో అంత నాలెడ్జ్ ఎలా ఉన్నది, వీళ్ళకు ఎంత ఏకాగ్రత, ఎంత నాలెడ్జ్ ఉంటే, ప్రజల మీద ఎంత ప్రేమ ఉంటే వీళ్ళు చేసినటువంటి పనుల గురించి ఇప్పుడున్న సమాజం తెలుసుకుంటే లీడర్ అంటే ఇట్లా ఉండాలి. ఎంత డిసిప్లిన్గా పార్లమెంటులో హైకమాండ్తో తెలుగు రాష్ట్రాల నుంచి హైకమాండ్ను వాళ్ళతోని కమాండ్ చేసి నిధులు తెచ్చుకోగలిగిన, లేకుంటే పేద ప్రజలకు ఖచ్చితంగా వాని బతుకును మార్చగలిగిన ఆ చరిత్ర వీళ్ళకే ఉంది. అలాంటి మన కాక వెంకటస్వామి గారి యొక్క పెద్ద కుమారుడైనటువంటి వినోద్ సారు వెరీ టాలెంటెడ్ అండ్ హై క్వాలిఫైడ్, మంచి నాలెడ్జ్. అసలు ప్రజల్లో ఈయనతో ఒకసారి మాట్లాడితే వచ్చేటువంటి మనం ఎప్పుడు కలిసిన ఒక వైబ్రేషన్ వస్తుంది. ఎందుకంటే ఆ టాకింగ్ కానీ ఆ నాలెడ్జ్ ఈ తరం పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి, అంటే అంత నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తితో మనం చాలా తక్కువ సారు మీడియా ముందు కూడా చాలా తక్కువ వస్తాడు. సింప్లిసిటీకి మార్గదర్శకంగా ఉంటాడు, చాలా తక్కువ మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి మాజీ మంత్రి గారితో మనం. సార్ నమస్కారం. ఇంట్రడక్షన్ ఎక్కువైంది, సారీ. సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా? నమస్తే ప్రజలందరికీ. సార్ మీరు ఇచ్చిన డిస్క్రిప్షన్ని చాలా కంఫర్టబుల్గా స్వీకరించి మీరు మా నాన్నగారి గురించి చెప్పిన మాటలకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ సార్. అండ్ మీరు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఐ విల్ డూ. సార్ మీరు ఎలాంటి కుటుంబంలో పుట్టిరంటే, ఒక కాక వెంకటస్వామి గారు ఆయన అంటే కొన్ని క్లిప్లే చూసినాం మేము పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ ఉంటే, ఒక వాజ్పేయి లాగా ఒక అద్భుతంగా ఆ వాయిస్, అలాంటి కంఠం కలిగినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో పుట్టడం మా అదృష్టము. దాంతోపాటు మీరు కార్మిక శాఖ మంత్రిగా చేసిరు, వైఎస్ఆర్ గారితో కూడా చేసిరు. మీరు వైఎస్ఆర్ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉండేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. సార్ నేనైనా మా తమ్ముడైనా మా అక్క చెల్లెళ్ళందరూ మా నాన్నగారి ఆశీర్వాదంతో, మా అమ్మగారి ఆశీర్వాదంతో మేము ఇక్కడ మార్కెట్లో అంటే సొసైటీలో ఒక పేరు పొంది ఉండాలి అనే ఆ కండక్ట్ని మా నాన్నగారు తీసుకున్న ఏ కార్యక్రమాలైనా కానీ చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు రాజకీయంలో రావడం అంటే మా నాయన పుణ్యమే సార్. నేనైనా మా తమ్ముడైనా కానీ మా నాన్నగారు ఇచ్చిన డిసిప్లిన్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీలో ఏ రూపంగా మేము దాన్ని కండక్ట్ చేసుకోవాలనో సార్, ఏ లెవెల్లో హైకమాండ్ కూడా ఇంటరాక్షన్ చేసి డిస్కషన్ చేసుకునేది, వాళ్ళ ఉన్న మైండ్ సెట్, వాళ్ళు ఉన్న కండక్ట్ని ప్రత్యేకంగా మాకు మా నాన్నగారు ఇచ్చిన డైరెక్షన్ అది సార్. ఎల్లప్పుడూ మంత్రిగా నేను పనిచేసినప్పుడు కూడా అప్పుడు సోనియమ్మ తల్లి, మా నాన్నగారి పుణ్యము, రాజశేఖర రెడ్డి గారి పుణ్యము, నాకు ఒక అవకాశం దొరికింది. 2004 నుంచి 2009 వరకు పనిచేసే అవకాశం దొరికింది. ఆ 2004 to 2009 స్వేచ్ఛతో నేను పనిచేసుకున్న మంత్రిగా నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంటు ప్రతిదానికి. రోసయ్య అంకల్ కూడా ఆ టైంలో ఫైనాన్స్ మినిస్టరు, పెద్దలు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు ఉండి నన్ను నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఆ అడ్మినిస్ట్రేషను, కండక్టు, అసెంబ్లీలో మాట్లాడే పద్ధతి అవన్నీ నేర్పింది. మా నాన్నగారు మాట్లాడిన స్పీచెస్ కూడా చూసుకొని అది కొంచెం నేర్చుకొని వీళ్ళిద్దరు ఇచ్చిన గైడ్లైన్స్ కూడా దాన్ని పాటిస్తూ అసెంబ్లీలో కండక్ట్ చేస్తూ ప్రజలతో మాట్లాడే ఏ రూపంగా మనం హ్యాండిల్ చేయాలనో అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉండే. ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్తోనే ముంగడబోతున్నాము. మా నాన్నగారి పేరుతో పాటు కాంగ్రెస్ పార్టీ పేరుని కూడా మేము రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, పెద్దలు మల్లికార్జున్ ఖర్గే అంకల్ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ క్యాబినెట్ బృందం అందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళతో పాటు పనిచేసుకునే ఒక అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని ఇంకా ఏ ఎత్తున ప్రజలకు సేవ చేయాలనో అనే కార్యక్రమంతోనే ముంగడబోతున్నా. కానీ ఒక్కటి నేను అబ్జర్వ్ చేసిన జనాలలో ఏంటంటే వాళ్ళకి అందరికీ తొందరపాటే. అవును సార్. ఈ తొందరపాటుతోని వాళ్ళకు అండర్స్టాండింగ్ పవర్ని, దీన్ని అవేర్నెస్ తెచ్చుకునే బాధ్యత ప్రతిగా చాలామందికి ఉంది. నేను మా పార్టీలో కూడా చాలామందికి చెప్పేది ఏంటంటే వీ నీడ్ టు కోఆర్డినేట్ అండ్ కోఆపరేట్. ఈ కోఆపరేషన్ అనేది ప్రజలతో కావాలంటే ఆషామాషి కాదు. అవును సార్.
అది చాలా ఓపిక కావాలి, జనాలతో మాట్లాడాలి, జనాల్లో ఉన్న బాధలను అర్థం చేసుకోవాలి. దాంతోపాటు మనం పని చేసుకుంటే మనకు దాంతో సుఖ సంతోషాలు వస్తాయని నా మనవి. అప్పటి నుంచి మీరు చూస్తున్నారు సార్, అప్పుడున్న పవర్ఫుల్ లీడర్లలో ఒక వెంకటస్వామి గారు, ఒక జైపాల్ రెడ్డి గారు తెలంగాణ రావాలని కోరుకున్నారు. తెలంగాణ రావాలని కోరుకున్నారు. హైకమాండ్ వాళ్ళు చాలా వరకు ఒప్పించారు. దాని తర్వాత నాన్నగారే ముఖ్యమంత్రి అవుతారని కొన్ని సందర్భాలు వచ్చినాయి అని మాట్లాడుకున్నారు. కాకపోతే అది ఏం జరగకుండా తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత నాన్నగారి ఆశయాలు ఎలా ఉండే, అసలు తెలంగాణ సోనియా గాంధీ గారు త్యాగం చేసి ఇస్తే నిజంగా ఫలితాలను ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసినా ఆ ఫలితాలను సాధించిందా? మీరు ఎలా చూస్తారు తెలంగాణ ఇవ్వడానికి? తెలంగాణ రావడానికి కారణము మా నాన్నగారు చేసిన సపోర్టు. అప్పుడు ఉన్న కేసీఆర్ గారికి ప్రత్యేకంగా పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారితో పాటు ఒక అపాయింట్మెంట్ ఇప్పించిన ఘనత కూడా పెద్దలు వెంకటస్వామి గారిది. మేడం సోనియా గాంధీ గారు తెలంగాణ ఫార్మేషన్ కమిటీ చేసినప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు చైర్మన్, మా నాన్నగారు వైస్ చైర్మన్. వాళ్ళిద్దరితో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలంగాణ తీసుకొస్తే ఎలా ఉంటుందా అనేది వాళ్ళు ఒక ప్రోగ్రామ్ గైడ్లైన్స్ చేసి సిడబ్ల్యూసీలో వర్కింగ్ కమిటీలో మాట్లాడి, వాళ్ళు ప్రత్యేకంగా వర్కింగ్ కమిటీ మీటింగ్ అయినప్పుడు కూడా ఈ తెలంగాణ అంశం వచ్చినప్పుడు ఆ టైంలో డిస్కషన్ కాకపోతే కూడా ఆయన వర్కింగ్ కమిటీకి వెళ్ళిపోయింది. ఈ డిస్కషన్ రానందుకు ఎవరు? పెద్దలు వెంకటస్వామి గారు. ఓకే ఓకే. అయితే ఆ వర్కింగ్ కమిటీకి లేచిపోయినప్పుడు ఇమ్మీడియట్గా అప్పుడున్న సిడబ్ల్యూసీ మెంబర్సు అహ్మద్ పటేల్ గారు, దిగ్విజయ్ సింగ్ గారు, ఏకే ఆంథనీ గారు మా నాన్నగారు ఇంటికి వచ్చి 7B జనపథ్లో ఉండేప్పుడు ఆయనకున్న 8 టర్మ్స్గా అంత పెద్ద క్వార్టర్ ఇచ్చారు. వచ్చి రిక్వెస్ట్ చేసి, సార్ ఎట్టి పరిస్థితుల్లో మేము సబ్జెక్ట్ మాట్లాడతాం, మళ్ళీ ఒకసారి వర్కింగ్ కమిటీలో డిస్కషన్ చేసి దాన్ని ఏ రూపంగా అనౌన్స్ చేయాలను అనేది. అప్పుడు ఆ రోజు చిదంబరం గారు హోమ్ మినిస్టరు. December 9th, 2009 సార్ 2008 నాకు గుర్తొస్తలేదు, 2 ఇయర్స్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసారు తెలంగాణ ఫామ్ చేస్తామని. సార్ దాని తర్వాత తెలంగాణ ఫామ్ చేయడానికే రకరకాలుగా ఏ గైడ్లైన్స్ ఉండేనో, ఏ లెవెల్లో ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న పరిణామాల గురించి కూడా వాళ్ళు ప్రత్యేకంగా డిస్కస్ చేసి ఏ పాయింట్స్ని దాన్ని చేయాలనో దాన్ని విభజన చేసినప్పుడు తెలంగాణ తీసుకురానికి ఇచ్చిన ఈ మాటను కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తల్లి తీసుకున్న డెసిషన్ని అది చాలా చరిత్రాత్మక డెసిషన్. అది చేసి తెలంగాణ ఇప్పించిన ఘనత ఆ టైంలో వీళ్ళందరూ కలిసి వాళ్ళు క్యాబినెట్లో డిస్కస్ చేసి సిడబ్ల్యూసీలో డిస్కస్ చేసి తెలంగాణ ఫార్మేషన్ ఇచ్చిన పెద్దలు సోనియమ్మ తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దాంతోపాటు ఇక కాంగ్రెస్ పార్టీలో అప్పుడున్న పరిస్థితి, ఎందుకంటే 2014లో ఎలక్షన్ అయింది. అవును సార్. అప్పుడు ఈ తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్ బేసిస్లో కాంగ్రెస్ పార్టీలో చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే. అవును సార్. కానీ ప్రజల తీర్పు బీఆర్ఎస్ దిక్కిచ్చిండ్రు. అవును. ప్రజల తీర్పు ఎక్కడికి వెళ్ళి వచ్చినాక వాళ్ళు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారంగానే అప్పుడు ఆ టైంలో ఉన్న కేసీఆర్ గారు తీసుకున్నారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఆ పరిస్థితి నడిచింది. కానీ అవకాశం ఉండే. మేడం సోనియా గాంధీ గారు వెరీ క్లియర్గా చెప్పారు, మీరు కాంగ్రెస్ పార్టీతో విలీనం అయిపోయి మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుందని. ఏ కారణాల వల్లనో అది కాలేదో అది దాని గురించి నేను కామెంట్స్ రిజర్వ్ చేసుకుంటున్నా. ఓకే. ఎందుకంటే ఆ పరిస్థితి ఏముంటే వాస్తవంగా నాకు అన్ని డీటెయిల్స్ లే అన్నీ తెలియదు. ఇది ఫార్మేషను తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విలీనం అయ్యే సమస్య మేడం చెప్పిన సంగతి కరెక్టే. కానీ దాని తర్వాత పరిణామాల గురించి నాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదు. దాని గురించి నేను కామెంట్ చేసుడు కూడా పద్ధతి కాదు. అది మనకు వచ్చి కనీసం ఒక 2014 వచ్చింది. ఇప్పటి వరకు 3 పర్యాలు అంటే 15 ఏళ్ళ దగ్గరికి వస్తుంది. అభివృద్ధి అనుకున్నంత అభివృద్ధి నాన్నగారు చెప్పినట్టు ఆశయాల్లో తెలంగాణలో ప్రజలు కానీ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తున్నారు? లేదండి. ఏ లెవెల్లో అభివృద్ధి కావాలనో కానీ ఒక ప్రాసెస్, ఒక ప్రోటోకాల్, ఒక గైడ్లైన్స్ ప్రకారంగా ఏ లెవెల్లో కావాలనో ఆ లెవెల్లో ప్రోగ్రెస్ అయితే కాలేదు. అంటే ఇప్పుడు వీళ్ళ సిస్టమ్ బీఆర్ఎస్ది వేరేది ఉన్నది, కాంగ్రెస్ది వేరేది ఉన్నది సార్. వాళ్ళు చేసే పద్ధతి ఇవాళ ఏమైపోయింది, బడ్జెట్ వైజ్ వీఆర్ సఫరింగ్ అలాట్ సార్. అప్పుడు చేసిన అప్పుల గురించి ఇవాళ ఏ లెవెల్లో మేము ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు. అందుకోసం దాంట్లో మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఉన్న క్యాబినెట్ కూడా వాళ్ళని ఏ లెవెల్లో 6 గ్యారంటీస్ ఇచ్చిండ్రు, ఇలా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నారు. దే ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ హౌ టు కరెక్ట్ ఇట్.
ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన మాటలను తప్పిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అవును సార్. అందుకోసం ఇప్పటికీ 36 మంత్స్ అయింది పవర్లో వచ్చి, ఇంకొక 24 మంత్స్ ఉంది. అవును సార్. ఈ 24 మంత్స్లో ఏ లెవెల్లో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇంకా కంప్లీట్ క్యాబినెట్ ప్రజలకు ఎట్లా విశ్వాసం ఇప్పించిన తర్వాత ముంగడు తీసుకుపోయే కార్యక్రమాన్ని, ఎందుకంటే అల్టిమేట్గా వర్క్ ఈజ్ వర్షిప్. అవును సార్. ప్రజలకు కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకునే బాధ్యత ఏ పార్టీకైనా ఉంది. మా కాంగ్రెస్ పార్టీలో దాదాపు దగ్గర 130 ఏళ్ళ పార్టీ. ఇప్పటిదాకా ఏ లెవెల్లో మేము గవర్నమెంట్స్ ఫామ్ చేసుకుంటే ప్రజలకు సేవ చేసే ఒక కార్యక్రమం ప్రకారంగానే వీ ఆల్ లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ మాది. వన్ వే ట్రాఫిక్గా ఇప్పుడు నేను వేరే పార్టీస్ గురించి నేను మాట్లాడేది నాకు యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్ ఇట్స్ నాట్ రైట్. నేను నా పార్టీ గురించి నేను మాట్లాడుకుంటా, నాకు సంబంధించిన మా లీడర్ల గురించి మేము ప్రజలకు ఎట్లా విశ్వాసం ఇప్పించాలను, ప్రజలకు ఏ లెవెల్లో కాన్ఫిడెన్స్ గెయిన్ కావాలను, ఆ సమస్య గురించే నేను ఎల్లప్పుడూ మా పార్టీలో కూడా ఏ సందర్భమైనా కూడా నేను అందరితో షేర్ చేసుకుంటా. ముఖ్యమైనది ఏంటంటే సోషల్ మీడియాని ఇంప్రూవ్ చేసే బాధ్యత ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. అది చాలా వీక్ ఉన్నది, దాన్ని ఇంప్రూవ్ చేసే బాధ్యత. అవును సార్. సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ఏ చిన్న పని ఉన్నా ముఖ్యమంత్రి గారి మీద ట్రోలింగ్స్ ఎక్కువైనాయి. లేదంటే పార్టీ మీద పని చేస్తున్న పనులు మ్యాక్సిమం రేవంత్ రెడ్డి గారు అనేకమైన కార్యక్రమాలు చేసిండు. అంటే అది కనబడనివి ఒక్కటి కాదు. స్టార్టింగ్ నుంచి నీ మ్యాక్సిమం ఫుడ్ ఇన్స్పెక్షన్ అయితే మామూలుగా జరుగుతలేదు తెలంగాణ లోపల. ఎంత పెద్ద ఎత్తున పనులు చేస్తూ ఉన్నారు. పాయింట్ ఏముందంటే ఎన్ని పనులు చేసినా నేను అదే చెప్తున్నా, చెప్పుకోకపోవడం పెద్ద మైనస్ అవుతుంది కదా. చాలా మైనస్ అవుతుంది. అది చెప్పుకోకపోవడము, అక్కడ జనాలకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలనేది అది మేము కంపల్సరీ చేసుకునే బాధ్యత ఉన్నది. నేను ఎందుకంటే మీరు అన్నది కరెక్టే, దునియా పనులు అవుతున్నాయి, కానీ దాన్ని రైట్ కైండ్ సాధారణ ప్రజలకు చేర్చలేదు. లేలే రైట్ కైండ్ ఆఫ్ మెసేజ్ టు ద పీపుల్ అనేది అది ఇంకా పోవాలి. మెసేజ్ పోకపోతే దాని గురించే వాట్ మై వరీ ఇస్, మేము ఇన్ని మంచి పనులు చేసుకుంటూ కూడా మార్కెట్లో దానికి సరిగా పబ్లిసిటీ వస్తలేదండి. దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకునే బాధ్యత ఉన్నది. నేను నా కాంగ్రెస్ పార్టీ బ్రదర్స్ సిస్టర్స్కి అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, క్యాబినెట్ మంత్రులకు కూడా చేస్తున్నా, అందరికీ వాట్ బెస్ట్ వీ కెన్ ఇంప్రూవ్ సోషల్ మీడియా మెసేజ్ కంటెంట్ అనేది ఏ రూపంగా ప్రజలకు ఉద్యానం అంటే వాయిస్ చాలా ఇంపార్టెంట్. నేను ఎల్లప్పుడూ అపీల్ చేస్తున్నా అందరు క్యాబినెట్ మంత్రులకు అందరికీ, మనం చేసిన పనుల గురించే చెప్తున్నాము, కానీ ఏ లెవెల్లో దానికి మెసేజ్ లోపల పోవాలనో ఇట్ షుడ్ బి ఐ క్యాచింగ్ అనేది నా రిక్వెస్ట్. ఓకే సార్. మీరు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, కట్టినటువంటి ప్రాజెక్టులు కాబట్టి, నిర్మించినటువంటి పాఠశాలలు, యూనివర్సిటీలు, ఐఏఎంస్ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. ఇప్పుడు కూడా ఒక పార్టీ ఒక 15 ఏళ్ళ నుంచి పాలన చేస్తూ ఉంది. అసలు యాక్చువల్గా కంపారిజన్ ఒక వెలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, అనేక ప్రపంచ దేశాల సరసన నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మీరు ఎలా నిర్వచిస్తారు ఇప్పుడు నరేంద్ర మోడీ పాలన గురించి? ఒక మాట నేను జనాలకు ఏమని చెప్తున్నా అంటే, బీజేపీ పార్టీ వాళ్ళది చేసినా చేయకుండా చెప్పుకునే కెపాసిటీ వాళ్ళు పెంచుకున్నారు. మీడియాను మొత్తం వాళ్ళ మీడియాను క్యాప్చర్ చేసుకోరు. మీడియాను క్యాప్చర్ చేసిన తర్వాత నేను మీడియా సోదరులకు నేను అప్పీల్ చేసేది ఏంటంటే, వాస్తవాలను మీరు గిట్ట దాన్ని మార్కెట్లో పెడితే కంపేర్ చేయండి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇద్దరిని పెట్టుకొని చూసుకున్నాక బేసికలీ వీళ్ళు ఇప్పటికీ 14 years 15 years అయిపోయింది. ఈ 15 years నుంచి ఇప్పటిదాకా ఏం చేసారో జనాలే ఇప్పుడు తెలుస్తుంది. మొన్న జెన్సీ వచ్చింది, దాంతో ఏ లెవెల్లో గ్రాఫ్ ఒకవేళ ఒక వ్యక్తిది ఎంత ఏ లెవెల్లో పోయిందో, ఏ లెవెల్ కిందికి జారుతుందో ఆ జెన్సీ రిపోర్ట్తోనే జనాలకు అందరికీ తెలుస్తుంది. పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ పెరిగిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా కానీ పబ్లికే డిసైడ్ చేస్తారు. పబ్లిక్ నాడి దాన్ని ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ మెసేజ్ యంగర్ జనరేషన్కి చాలా పెద్ద ఎత్తున పోయింది. దీంతో ఇంపాక్ట్ చాలా ఉంటుంది. రాహుల్ గాంధీ లీడర్షిప్ను మీరు ఎన్ని మార్కులు వేస్తే ఎట్లా ఉంది? రాహుల్ గాంధీ భవిష్యత్ నాయకుడు అవుతాడా? 100% అవుతాడు. ఎందుకు అవుతాడంటే ఇప్పుడు రకరకాలుగా ప్రతి చిన్న దానికి మంచి పని చేసినా ఒక తప్పుడు ఆలోచన తీసుకొని మార్కెట్లో చేస్తుంటారు సార్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఆయనను పప్పు అని పాపం ఆయనను ఆ టైంలో డిమారలైజ్ చేసేసారు. డిమారలైజ్ చేయగానే ఆయన ఏం చేసిండు, దాన్ని టోటల్ రైట్ ఫ్రమ్ సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా వరకు ఒక కష్టమైన పాదయాత్ర చేసిండు. ఎందుకు చేసిండు? ప్రజలకు చూపించుకోనికి నేను పప్పును గాను, నేను కూడా మీ లెక్క ఆర్డినరీ పర్సన్ని, నేను కష్టపడగలుగుతా,
నేను కష్టపడి జనాలకు సేవ చేసుకునే కార్యక్రమం కిందనే నడిచాడు. కాంగ్రెస్ పార్టీకి మంచిగా పేరు వస్తుందని మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. సరే ఎంత రావాలో అంత వచ్చింది, 100 సీట్లు వచ్చినాయి. దాని తర్వాత గెలిచినాము రకరకాలుగా. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న 543 సీట్లల్లో కాంగ్రెస్ పార్టీకి 400 చేంజ్ వచ్చినాయి 1984లో. అటువంటి పార్టీని ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళనేమో 15 ఏళ్ళ సంది ఇచ్చిన రాజకీయము నరేంద్ర మోడీ గారిది జనాలు అందరూ చూస్తున్నారు. ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ఏమేమి ఉన్నాయో జనాలు దాన్ని గమనిస్తున్నారు. ఆయన ఏంది, నేను 15 లక్షలు తీసుకొచ్చి ఒక్కొక్కరు ఇంట్లో పెడతా అని 15 ఏళ్ళ ఆయన ప్రోగ్రెస్ చేసుకొని ఏమనంటే భారతదేశాలకి వెళ్ళి బయటికి దేశాలకు పోయి ఎకనామిక్ కండిషన్ ఇంప్రూవ్ చేస్తున్నాను, అదొకటి మాట ముచ్చట. ఏంటంటే వాళ్ళ దగ్గర స్పోక్స్మెన్స్ జర స్ట్రాంగ్గా మాట్లాడతారు. మా దగ్గర కూడా మాట్లాడుతున్నారు, కానీ మాకు ఏ లెవెల్లో పబ్లిసిటీ రావాలో ఆ లెవెల్లో వస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీడియా కూడా మొత్తం బీజేపీ పార్టీల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఆ ఎన్డీటీవీ కూడా వాళ్ళు ఉన్న ఆదాని అంబానీలకే వెళ్ళిపోయింది. కనీసం 34 ఛానల్ ఒకరికి, 18 ఛానల్ ఒకరికి ఉన్నాయంట. మళ్ళీ ఆ లెవెల్ ఉన్నప్పుడు వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటా ప్రజలకి ప్రోత్సహిద్దామని వాళ్ళు చేసుకున్న పబ్లిసిటీ చేసేది బై అండ్ లార్జ్ జనరల్గా నా ఫీలింగ్ ఏంటంటే మబ్బులో పెట్టుడు, కీపింగ్ పీపుల్ అండర్ హాలిసినేషన్ అంటుంది. ఆ హాలిసినేషన్లో పెట్టిన తర్వాత ప్రజలకి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీలిమిటేషన్ అన్నాడు. ఆ డీలిమిటేషన్ ఏంటండి, ఓన్లీ నార్త్ బ్లాక్ని మొత్తం క్యాప్చర్ చేసుకుందామని ఒక ప్లాన్లో ఉన్నాడు. ఇప్పుడు మీరు చూడండి, 543 నుంచి 875 చేస్తామనే ప్లాన్లు ఉన్నాడు. అది మీరు ప్రతి స్టేట్కి డబుల్ చేసినా కూడా వాళ్ళ నార్త్ బెల్ట్ ఎక్కువ ఉంది, సీట్లు ఎక్కువనే. ఆయన ఒకవేళ 600కి 400 కూడా మేము గెలిచినాం అనుకో, మాకు ఆటోమేటిక్గా అబ్సల్యూట్ మెజారిటీ అయిపోతుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే జనాల మెసేజ్ ఏం పోతుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కష్టపడి 1950లో కాన్స్టిట్యూషన్ రాసిన దాన్ని అమెండ్ చేయాలని ఉన్నాయి. ఇది అందరు ముఖ్యమైనది ఏంటంటే ఎస్సీ ఎస్టీ సంబంధించిన పాపులేషన్ని, వీకర్ సెక్షన్ని, బీసీ సోదరులను వాళ్ళందరినీ మిస్గైడ్ చేసి ఈ రిజర్వేషన్ సిస్టమ్ని తీసే ఒక కార్యక్రమంలో ఉన్నారు. ఈ రిజర్వేషన్ సిస్టమ్ని ఎస్సీ ఎస్టీలను మళ్ళీ ఒకసారి ఏంటంటే 10 ఏళ్ళు అయిపోయింది, అవి రిజర్వేషన్ హటావ్ అని ఒక అజిటేషన్ స్టార్ట్ చేస్తున్నారు ఢిల్లీలో. ఇది జనాలు అందరూ చూస్తున్నారు. నాకేందంటే మన ఎస్సీ ఎస్టీ సోదరులైనా బీసీ సోదరులకు నేను మనవి చేసుకునేది ఏంటంటే ఇటువంటి పబ్లిసిటీలా దయచేసి పడకండి. జస్ట్ ట్రై టు ప్రొటెక్ట్ అవర్ ఓన్, మన ఫ్యామిలీస్ని, మన కాస్ట్ని, మనకు సంబంధించిన. ఎందుకంటే దగ్గర 86% ఉన్నారు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులను అందరినీ కప్పుకుంటే. ఇప్పుడు అందరు భారతదేశంలో సోదరులకు నేను మనవి చేసేది ఏంటంటే లెట్స్ యునైట్ టు మన దేశాన్ని కాపాడుకోవాలి, మన హక్కులను కాపాడుకోవాలి. చెప్పండి సార్, రేవంత్ రెడ్డి గారు మొదటిసారిగా మంత్రి కాకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి గారి యొక్క అంటే పాలన మీరు చూసి 3 years అయింది, ఎట్లా ఉంది, ఎట్లా పనిచేస్తున్నాడు ఆయన? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఆయన 3 years అయింది ఇప్పటికీ వచ్చి ముళ్ళ కంచెం మీద కూర్చున్నాడు. అట్లా ఎందుకు చెప్తా. ఆయన ఫస్ట్ సీఎంగా వచ్చి పొజిషన్ తీసుకున్నాక నేను ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే 2004 to 2009 రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేసిన, ఇప్పుడున్న క్యాబినెట్లో పనిచేయాలంటే అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏముంది? ఏదైనా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేకపోతే వర్క్ చేసుడు చాలా కష్టం. ఆయన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని 8 lakhs crores ఆల్మోస్ట్ ఒక పెద్ద లెవెల్ బర్డన్ కింద ఆయన పని చేసుకుంటూ దాన్ని మేనేజ్ చేస్తున్నాడంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ జాబ్. ఆయన దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ఇప్పటిదాకా 36 నెలలలో ఎన్ని స్కీమ్స్ తయారు చేసి ప్రజలకు ఒక సేవ చేయాలనే ఒక కార్యక్రమాలతో ముంగడబోతున్నాడు. దాన్ని నేను ఏం చేస్తున్నానంటే జనాలకు అందరికీ చెప్పే బాధ్యత ఏంది, ఎనీ వర్క్ విచ్ ఈస్ కంప్లీటెడ్ దానికి అందుకోసం టైమ్ అండ్ అగైన్ సోషల్ మీడియా, జనాల పబ్లిసిటీ, ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేస్కి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి, మనం చేసుకున్న పనులు మనం చెప్పుకోవాలి. మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపం అదే. ఇది గిట్ట మనం సరిగ్గా చెప్పుకుంటే ఎల్లప్పుడూ మనకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని నాకు ఒక విశ్వాసము. రేవంత్ రెడ్డి గారు చేసే ఏ కార్యక్రమాలైనా కానీ ప్రజలకు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలని అనే కార్యక్రమాన్ని ఆయన పెట్టిన 3 years నుంచి ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ జాబ్. ఆయన చేసే పనులకు ప్రజలలో కూడా చాలా పెద్ద ఎత్తున
ప్రజలకు ప్రాబ్లమ్స్ ఏం లేవండి ఈ లెవెల్లో, కానీ దాని పబ్లిసిటీ. ఇది పని చేసిందాక నేను ఇది చేస్తున్నా, ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పిస్తే మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆ టైం లోపల ఇంకొక 1 year లోపల కూడా ప్రజలకు విశ్వాసాన్ని మళ్ళొక డబల్ ఎంత దాన్ని కన్విన్స్ చేసే కెపాసిటీ కింద ఆయన వర్కౌట్ చేసి మన కాంగ్రెస్ పార్టీని రెండోసారి కూడా 2029లో ఎలక్షన్ అయినప్పుడు మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చే అవకాశాలు చాలా బాగున్నాయి. ఎక్సలెంట్, కరెక్ట్ సార్, నిజమే. ఇంకోటి చెప్పండి సార్ లాస్ట్గా, ఏ కుటుంబానికి రాని అదృష్టం మీకు వచ్చిందా రాలేదా మీరే చెప్పాలి. తండ్రి కార్మిక శాఖ మంత్రి, ఆయన పెద్ద కొడుకు కార్మిక శాఖ మంత్రి, ఆయన చిన్న కొడుకు కార్మిక శాఖ మంత్రి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు దీన్ని? ఇది ఎందుకు కార్మిక శాఖనే ఎందుకు అది కూడా చెప్పాలి. చెప్తా. మా నాన్నగారి గురించి నిజంగా చెప్పాలంటే ఆయన చేసిన సేవల గురించి ఆలోచన పెట్టుకుంటే మేము చాలా అదృష్టవంతులు. నేను, మా తమ్ముడైనా కానీ, మా ఫ్యామిలీ అయినా కానీ. ఆయన చేసిన కష్టకాలం ఆ టైంలో, నేను ఎందుకు కష్టకాలం అంటున్నా, ఒక దళిత లీడర్గా, ఎస్సీ లీడర్గా 1946 పాలిటిక్స్లో వచ్చినాక ఆ టైంలో ఉన్న వాతావరణాన్ని, ఆ టైంలో ఉన్న కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, ఆ టైంలో ఉన్న ఎస్సీ లీడర్ కింద అంటరానితనాన్ని ఏ లెవెల్లో ఆయన తట్టుకొని హ్యూమిలేషన్ ఫేస్ చేసి ప్రతి లెవెల్లో ఆయన కష్టపడి పైకి వచ్చిండంటే ఇట్స్ మా నాన్నగారని నేను ప్రేస్ చేస్తలేను, లేదు వాస్తవం. ఐఎమ్ ప్రేజింగ్ హిమ్ యాజ్ అ ఇండివిజువల్. స్వయం కృషి, ఈ స్వయం కృషితోని ఆయన అప్పుడు యూత్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీగా ఉండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక అప్పుడు పెద్దలు నరసింహారావు గారితో ఆయన పనిచేసి పెద్దలు రామానంద్ తీర్థ్ గారితో ఆయన ఆశీర్వాదం తీసుకొని వరంగల్లో ఒక లెవెల్ నుంచి పైకి వచ్చి జవహర్లాల్ నెహ్రూ గారితో, మొరార్జీ దేశాయ్ గారితో, ఇందిరాగాంధీ గారితో, బివి గిరి గారితో, ఆ టైంలో ఉన్న సీనియర్ నాయకులందరితో ఆయన కలిసి అక్కడ ఢిల్లీలో పనిచేసి, ఇక్కడ పనిచేసి, తెలంగాణ యాజిటేషన్లో చెన్నారెడ్డి గారితో ఉండి, తెలంగాణ యాజిటేషన్లో బ్రహ్మానంద రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నాక పోలీసు వాళ్ళు ఫైర్ చేసిన ఆ ఏడుకొండల స్వామి దయతోని ఆయన బతికి బయటపడ్డాడు 69లో. ఎందుకంటే దాదాపు ఆయన స్కల్ మీద బుల్లెట్ ఇంజరీ వచ్చింది జైలు కాడ. అప్పుడు 1.5 months ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు మేము స్కూల్లో ఉన్నాం. పోయి హాస్పిటల్లో చూస్తేనేమో దగ్గర ఒక 10,000 మంది వచ్చి ఆయనను పరామర్శించారు ఆ హాస్పిటల్లో. ఆ టైంలో ఆ లెవెల్ నుంచి ఆయన కింది స్థాయి నుంచి పైకి వచ్చి ఫస్ట్గా 1959లో ఎమ్మెల్యే అయ్యిండు చెన్నూరుకి వెళ్ళి, తర్వాత 1967లో ఎంపీ అయ్యిండు, 67లో ఎంపీ అయ్యి మళ్ళీ 71లో అయ్యిండు, 77లో మళ్ళీ ఎంపీ అయ్యిండు సిద్దిపేటకి వెళ్ళి. ఇందిరాగాంధీ గారిని ఆ టైంలో ఎమర్జెన్సీ అయినాక జైలుకు తీసుకుపోయారు. జైల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చిన ఘనత అప్పుడు పెద్దలు వెంకటస్వామి గారితో పాటు మన మల్లికార్జున అంకల్, హాషిం అంకల్ ఉండే. వీళ్ళిద్దరూ పోయి సంజయ్ గాంధీ గారితో మాట్లాడితే ఆ టైంలో శాంతిభూషణ్ అనే అడ్వకేట్ ఉంటే ఆయన ద్వారా పోయి మన సుప్రీంకోర్టులో మేడంకు బెయిల్ ఇప్పించి తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెడితే కాంగ్రెస్ పార్టీలో విభజన వచ్చింది. ఆవు దూడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చేతి గుర్తుకు అనేది ఇందిరాగాంధీ మేడంకి ఇచ్చారు. అప్పుడే 1978లో ఆంధ్రప్రదేశ్లో స్వీపింగ్ మెజారిటీ వచ్చింది. 178 MLAs ఆ టైంలో కలిచారు. పెద్దలు వెంకటస్వామి గారు, చెన్నారెడ్డి గారు అప్పుడు కలిసి దాదాపు 100 సీట్లు వాళ్ళే డిక్లేర్ చేశారు. 100 సీట్లు ఇప్పించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఏ లెవెల్లో కాపాడుకుంటే బాగుంటుందా అని తీసుకున్న ఈ టైంలో మేడం ఇందిరాగాంధీకి చేకూర్తి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్లో వాళ్ళకి అకామిడేషన్ లేకపోతే ఆ 24 అక్బర్ రోడ్ మా నాన్నగారు ఉన్న బిల్డింగ్ని మేడంకి అప్పుడు అప్పగించాడు. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్ ఇంకా ఉంది. మీ నాన్నగారు ఇచ్చారా? అవును, ఆ బిల్డింగ్ 1977లో నేను ఉన్నాను. ఆ టైంలో మా నాన్నగారితో పాటు మేడం ఇందిరాగాంధీకి కీస్ ఇచ్చినాక మేడం గారిని చెప్పింది, మేడం మీరు ఎక్కడ ఉంటారు? ఆప్కార్ అయితే వెంకటస్వామిజీ అన్నది. అమ్మ మేరే బచ్చే వాళ్ళు సబ్ హైదరాబాద్ మేరా బయట హయ్యా అని చెప్పి అప్పుడు చెప్తే కలిసిన తర్వాత ఒక అవకాశం దొరికింది మేడంని కలవడానికి. ఆమె ఆశీర్వాదం పొంది ఆ ఇల్లు ఇవాళ దాకా కాంగ్రెస్ పార్టీకి ఒక దగ్గర 10-12 ఎలక్షన్స్ అయినాయి. 6 గెలిచినాం, 6 పోయినాయో ఎగ్జాక్ట్ నాకు తెలియదు, కానీ ఒక అదృష్టంగా భావిస్తూ అదొక అవకాశం దొరికింది మా కాంగ్రెస్ పార్టీలో సేవ చేయడానికి. దాంతోపాటు ఇక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉండి మా నాన్నగారు చేసిన సేవల గురించి దగ్గర 80,000 మందికి భూములు ఇప్పించిండు. మన 1992-93లో లేబర్ మంత్రిగా అయ్యి నరసింహారావు గారి దగ్గర పనిచేసినప్పుడు పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిన ఘనత ఇప్పటిదాకా ప్రొవిడెంట్ ఫండ్లో ఇప్పటిదాకా ఎవరు మినిస్టర్ చేయలేదు.
ఇవాళ దాదాపు 15 కోట్ల ప్రజలు దాన్ని యూజ్ చేసుకుంటారు. ఆ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ పెట్టినందుకు అలా రకరకాలుగా పనులు చేసినాం. మా అంబేద్కర్ కాలేజ్ పెట్టినాం. కాలేజ్ మా నాన్నగారు బీబీ గిరిలో 1973లో నేను మా తమ్ముడు మా ఇప్పుడు అన్నుండే మా ఈశ్వరన్న మా నాయన అందరు కలిసి కాలేజ్ పెడితే ఇవాళ 150,000 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా కాలేజ్ తరఫు నుంచి ప్రజలకు వీకర్ సెక్షన్స్కి సపోర్ట్ కావాలని అటువంటి లెవెల్లో ఎడ్యుకేషన్ పార్టీ చేస్తూ ఇవాళ మేము లా కాలేజు చాలా పెద్ద ఎత్తున పేరు ఉన్నది. మాకు దాదాపు 2nd ఇన్ తెలంగాణ అండ్ 23rd ఇన్ ద కంట్రీ. అంటే చిత్తశుద్ధితోని ఏ ఇన్స్టిట్యూషన్ని నడిపిన టీచర్లను సరిగ్గా వాళ్ళకు ఇచ్చిన ఫ్రీడము, వాళ్ళకి ఇచ్చే అవకాశాలు అది గిట్ట కాపాడుకుంటూ పోతే ఎడ్యుకేషన్ కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇక మా తమ్ముడు మేమందరం బిజినెస్ చేసుకుంటూ మేము పైకి వచ్చినాం. ఇదంతా ఏడుకొండల స్వామి దయ, మా నాన్న దయ, మా అమ్మ దయ. మేము ఆ లెవెల్తోని ఉన్నందుకు ప్రత్యేకంగా వీఆర్ గ్రేట్ఫుల్ టు అవర్ పేరెంట్స్ అండ్ లార్డ్ వెంకటేశ్వర. ఓకే సార్, ఫైనల్గా చివరికి చెప్పండి, ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా మా తమ్ముడు అంటారు. అంటే చిన్నప్పుడు మీ తమ్ముడిని ఎలా చూసేవారు? ఎప్పుడన్నా కొట్టిదా మీ తమ్ముడిని? ఎప్పుడు అలా ఎట్లా ఆడుకునేది మీ ఇద్దరు మధ్య? పబ్లిక్ స్కూల్లో ఉన్నాం. చిన్న ఎప్పుడైనా కొట్టేవాళ్ళ మీరు? లే అవన్నీ ఏం లేవు. నేను మ్యాక్సిమం ఎప్పుడు మా తమ్ముడు అంటే చాలాసార్లు మీటింగ్లో మాట్లాడిన చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. ఇప్పుడు 5-6 సార్లు మా తమ్ముడు అన్నారు. అవును, ఎందుకనంటే చిన్నప్పటి సంది ఉన్నది ఆ టైంలో. అప్పుడు ఎట్లా ఉండేది మీరు ఇద్దరు లవ్ అండ్ అఫెక్షన్ ఇద్దరు మధ్యలో? అంటే మా వాడు జర కఠిన, అంటే ఆయనది జర బయటికి చెప్పుకోడు కానీ ఎప్పుడైనా మా అన్న అంటుంటే ఆయన కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు మా అన్నగారు అంటే ఆయన జర తక్కువ మాట్లాడుతాడు నా గురించి, నేను జర ఎక్కువ మాట్లాడతాను. ప్రేమ మీ తమ్ముడు చిన్నోడు కదా? చిన్నోడు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది కదా హౌ థింగ్స్. అంటే ఆయన మైండ్ సెట్ నా మైండ్ సెట్లో డిఫరెన్స్ ఏముందంటే మా ఓన్కి నాకైనా ఒక డబుల్ ఇంత తొందరపాటు. నేను ఆయన స్పీడ్ ఉంటాడు, నేను జర ఓపికతో ఉంటా. నేను నా ఓపిక ఉండు కారణాలు కూడా చాలా ఉన్నాయి. అది నేను మానసికంగా ఫ్యామిలీ వైజ్లా చాలా సఫర్ అయినా. ఎందుకంటే నా కొడుకుని ఎత్తుకపోయి దాదాపు 36 ఏళ్ళు అయింది. ఇప్పటిదాకా ఆచూకీ కూడా లేదు. అవునా? దాంతో మానసికంగా చాలా డౌన్ అయిపోయినా. మీరు ఎక్కడనో అయితే డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు అయితే మొత్తం లైఫ్? చాలా డిసప్పాయింట్ అయినా. ఆ 7 years 8 years నేను అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ అయిపోయినండి. ఒక స్టేజ్ ఏమొచ్చిందంటే నేను బతునో సస్తునో అని ఆ స్టేజ్కి వచ్చింది. అప్పుడు మా నాయన నాకు కొంచెం ధైర్యం ఇచ్చి, అరే నువ్వు బతకాలరా, బతుకుతేనే మనకు పని ఉంటుంది, సచ్చేది ఏంటి, చచ్చిపోయిన 30 seconds 1 minute అందరు మర్చిపోతారు, అందుకోసం అసలు ఆలోచనలు రావద్దు. అందుకోసం నేను ప్రజలకు అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను. చాలామంది మానసిక బాధతోనే, ఎస్పెషలీ మా బెల్లంపల్లి ఏరియాలో చాలామంది సూసైడ్ చేసుకుంటారు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే అది నాకు వింటనే బాధ అనిపిస్తుంది. నేను ఎల్లప్పుడూ ప్రజలకు అదే చెప్తాను, ప్లీజ్ డోంట్ మిస్యూజ్ యువర్ లైఫ్. లైఫ్ని కాపాడుకుంటేనే బతుకుంటేనే బల్సాకి, సచ్చి సాధించేది ఏం లేదు. నేను ప్రజలకు అది ఒకటే నా మనవి, మెసేజు. బాధలు ఉంటాయి. ఇప్పుడు నాకు ఇంకా దానికన్నా పెద్ద బాధ ఏం కావాలి, నా కొడుకుని ఎత్తుకపోయారు. ఎన్ని సంవత్సరాలు మీ బాబుకి? అప్పుడు 8 సంవత్సరాలు. ఆ 8 సంవత్సరాల సంఖ్య బాబు పబ్లిక్ స్కూల్లోకి వెళ్ళి ఎవరో బ్లూ కార్ మారుతులు వచ్చి తీసుకుపోతే ఇప్పటిదాకా ఆచూకీ దొరకలే. ఉన్నాడు అనుకుంటారా ఇప్పుడు? ఏడుకొండల స్వామి మీద విశేషణ. ఎందుకంటే ఇవన్నీ ఆచూకీ చేయాలి. మొత్తం భారతదేశం అంతా సిబిఐ ఎంక్వైరీ అయింది, ప్రైమ్ మినిస్టర్ లెవెల్ పోయింది, చీఫ్ మినిస్టర్, అన్నీ చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ అయింది. కానీ ఏ ఇయర్లో సార్? ఇది 90లో అయింది, March 31st 1990. అంటే దాదాపు 36 ఏళ్ళ కింద. పెద్ద శోకాన్ని మిగిలించింది అది. దాంతో ఇది ఆ బాధను తట్టుకోలేక ఇక నేను పాలిటిక్స్లోకి వచ్చేసిన. ఏదో ఒక ఇది అప్పుడు 99లో ఫస్ట్ ఎలక్షన్ కొట్లాడినా, మళ్ళీ 2004లో కొట్లాడి గెలిచి ఈ అదృష్టం వచ్చింది, మంత్రి అయినా ఈ స్టేజ్కి ఉంది. సారీ సార్, వెరీ సారీ. మీకు నిజంగా మీరు చాలా హ్యాపీగా ఉండాల్సింది, కుమార్తో ఎంతో ఉండాల్సింది, అదొక మీకు బాధ మిగిలించినందుకు. ఆ రిమెంబరింగ్ కొంచెం ఇబ్బందికరమైంది. సరే, అనేక విషయాలు మీరు మీ నాన్నగారి గురించి, మీ తమ్ముడి గురించి, నెక్స్ట్ పాలిటిక్స్ గురించి చాలా విషయాలు చెప్పారు. మీకు చాలా కృతజ్ఞతలు. మళ్ళొకసారి మంచి అంశంతో మీ దగ్గరికి వస్తాం. ఖచ్చితంగా మీ యొక్క నాలెడ్జ్ కానీ మీ యొక్క విలువైనటువంటి సమాచారాన్ని ప్రజలకు అందేందుకు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.